ప్రభువైన యేసుక్రీస్తు వారు తన శిష్యులకు మీరు వెళ్ళి సర్వలోకమునకు సువార్త ప్రకటించుడి, మీరు వెళ్ళి అనేక జనములను నాకు శిష్యులుగా చేయడని మార్క్స్ వార్త 16 వచనాలు, మత్తయి సువార్త 28, 19, 20 వచనాలలో ఆజ్ఞాపించినట్టుగా మనం చూస్తున్నాం. అపోస్తుల కార్యం అంతట్లో మనము గమనించినట్లయితే అపోస్తులు వెళ్ళి క్రీస్తు యేసును ప్రకటించి ఆయన సాక్షులుగా అనేకుల ఎదుట వారు సాక్ష్యం చెప్పినప్పుడు ఆదిమ సంఘం అనేది ప్రారంభమైంది. ఆ విధంగా ఆదిమ సంఘము ప్రారంభమై అనేక దేశములకు సువార్త ప్రకటించబడి అనేక దేశములలో యేసుక్రీస్తు ప్రభుకు శిష్యులుగా చేయబడ్డారు. ఆ విధంగానే మన భారతదేశానికి అనేక మంది మిషనరీస్ స్కాట్లాండ్, ఇంగ్లాండ్, అమెరికా, యూరోప్ లాంటి దేశాల నుండి వచ్చి మనకు సువార్తను ప్రకటించడం ద్వారా నేడు భారతదేశంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులుగా మనం బ్రతుకుతున్నాం. యేసుక్రీస్తు ప్రభు సంఘంగా మనం ఉంటున్నాం. కానీ మనము ఈ యొక్క పరిచర్యను చేసే విధానంలో, ఈ యొక్క క్రీస్తు యేసును ప్రకటించడంలో, ఆయన సాక్షులుగా జీవించడంలో ఎంతవరకు ఫలించబడ్డాం, ఎంతవరకు మనము సక్సెస్, ఎంతవరకు మనము సువార్త ప్రకటించగడ్డామని మనం పరీక్షించుకుంటే మనము చాలా తక్కువ చేశాం. ఎందుకంటే సువార్త ప్రకటించబడ్డానికి అవకాశాలు ఉన్నప్పుడు మనం ఎక్కువ మందిని పంపించలేకపోయాం. అనేక ప్రాంతాలకు మిషనరీగా అనేక మంది యవన జీవితాలను తయారు చేసి పంచించడంలో భారతదేశ సంఘము ఫెయిల్ అయింది, నిష్ఫలమైందని చెప్పాలి. ఎందుకంటే ఈనాడు ప్రకటించడానికి అవకాశాలు లేవు. ఈనాడు సువార్తను ప్రకటించడానికి, బహిరంగంగా క్రీస్తును ప్రకటించడానికి అవకాశాలు లేని పరిస్థితుల్లో మనం జీవిస్తున్నాం. ఎందుకంటే 14 రాష్ట్రాలలో మత మార్పిడి పేరుతో క్రీస్తును ప్రకటించడానికి అవరోధాలు, వ్యతిరేకతలు మరియు హింస జరుగుతుంది. న్యాయపరమైన చట్టాలు చేయబడ్డాయి. ఇలాంటి పరిస్థితుల్లో మనం క్రీస్తు యేసును ఎలా ప్రకటించాలి, ఇలాంటి పరిస్థితులలో మనం క్రీస్తు యేసు కొరకు ఎలా సాక్షులుగా ఉండాలనేది నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా? నువ్వు ఎప్పుడైనా క్రీస్తు కోసం సాక్షిగా ఉండాలన్నటువంటి తపన కానీ, ఆలోచన కానీ, వేదన, బాధ నీకు కలుగుతుందా? ప్రియమైన స్నేహితుడా, ప్రియమైన సహోదరి, ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు ఎలా ప్రకటించాలి, ఎప్పుడు ప్రకటించాలనేది ఇప్పుడు నువ్వు ఆలోచించే పరిస్థితిలో ఉన్నావేమో. కాబట్టి ఇది ఒక అవకాశం తీసుకొని నీ జీవితాన్నే ఒక సాక్షిగా, నీ జీవితాన్నే ఒక సువార్తగా మలుచుకునే సమయం ఇది. నీ కుటుంబాన్నే ఒక సువార్తగా మలుచుకునే సమయం ఇది. నీ సంఘమునే సువార్త చేసే సంఘంగా మలుచుకునే సమయం ఇది. హల్లెలూయా, ఆమేన్.